Telangana Digital E-Class for Vocational Students course Automobile Engineering Technician AET course code 317 prepared by G. Balakrishna, JL in AET, Government Junior College Bhadrachalam, Bhadradri Kottagudem District, and P. Sambaya, JL in AET, Government Junior College Bazarghat, Nampalli, Hyderabad. Subject Auto Chassis and Body Engineering. Chapter 2 Steering System. లాస్ట్ క్లాస్లో మనం స్టీరింగ్ గేర్స్ వాటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పవర్ స్టీరింగ్ దాని యొక్క మెకానిజం గురించి తెలుసుకుందాం. పవర్ స్టీరింగ్. ద పవర్ స్టీరింగ్ సిస్టమ్ ప్రొవైడ్స్ అడిషనల్ అసిస్టెంట్ టు ద టర్నింగ్ ఎఫర్ట్ అప్లైడ్ టు ది మాన్యువల్ స్టీరింగ్ సిస్టమ్. ఈ పవర్ స్టీరింగ్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మాన్యువల్ స్టీరింగ్ సిస్టమ్కి ఇంకొంచెం అడిషనల్గా ఎఫర్ట్ని పెంచడం కొరకు ఈ పవర్ స్టీరింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ద పవర్ స్టీరింగ్ సిస్టమ్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ హైడ్రాలిక్, సెకండ్ వన్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్. సో మనకి పవర్ స్టీరింగ్ సిస్టమ్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ హెచ్పిఎస్ ఉంటుంది, మరియు ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అనేది కూడా ఉంటుంది. హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ మరియు ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్, ఈ రెండు రకాలైనటువంటి పవర్ స్టీరింగ్స్ మనకి ఉంటాయి. సో ఇందులో మన క్లాస్లో హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ గురించి, దాని యొక్క ప్రిన్సిపల్, దాని వర్కింగ్ గురించి కూడా తెలుసుకుందాం. సో హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్ ఎలా వర్క్ చేసిందో చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద పవర్ స్టీరింగ్ వర్క్ బై యూజింగ్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్ టు స్టీర్ ద వెహికల్స్ వీల్స్. సో ఈ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్ అనేది మ్యాక్సిమం హైడ్రాలిక్ ప్రెజర్ ద్వారా వచ్చినటువంటి ప్రెజర్ ద్వారా ఇది వెహికల్ అనేది టర్నింగ్ అనేది తీసుకుంటూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పవర్ స్టీరింగ్ వర్క్ బై యూజింగ్ హైడ్రాలిక్ పవర్. సో హైడ్రాలిక్ పంపు ద్వారా వచ్చేటువంటి ప్రెజర్ మనకి ఈ స్టీరింగ్ సిస్టంలో స్టీరింగ్ తిరగడానికి ఉపయోగపడుతుంది. ద హైడ్రాలిక్ ప్రెజర్ టిపికల్లీ కమ్స్ ఫ్రమ్ ఏ పవర్ స్టీరింగ్ పంప్ డ్రివెన్ బై ద వెహికల్ ఇంజన్. సో మనకి పవర్ స్టీరింగ్ పంప్ అనేది ఒకటి ప్లేస్ చేసి ఉంచుతాం. సో హియర్ యూ కెన్ సీ, దీన్ని పవర్ స్టీరింగ్ పంప్ అంటాం. దీని ద్వారా వచ్చినటువంటి హైడ్రాలిక్ ప్రెజర్ని ఇది దేని ద్వారా తిరుగుతుంది, దేని ద్వారా ఆపరేట్ అవుతుంది అంటే ఇంజన్ ద్వారా. సో ఈ హైడ్రాలిక్ స్టీరింగ్ పంపు రన్ అవ్వటం వల్ల వచ్చేటువంటి హైడ్రాలిక్ ప్రెజర్ ద్వారా మనకి ఈ వెహికల్స్ టర్నింగ్ అనేది తీసుకుంటూ ఉంటాయి. ఏ విధంగా తీసుకుంటాయి అనేది మనం తెలుసుకుందాం. సో ద మేజర్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్ కాంపోనెంట్స్ ఆర్ స్టీరింగ్ వీల్, హియర్ స్టీరింగ్ కాలమ్, రోటరీ వాల్వ్, కంట్రోల్ వాల్వ్, పవర్ స్టీరింగ్ పంప్, రాక్ అండ్ పినియన్ స్టీరింగ్ గేర్ బాక్స్, ప్రెజర్ ట్యూబ్స్, ఫ్లూయిడ్ లైన్స్ అండ్ హైడ్రాలిక్ పిస్టన్. సో ఈ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ సిస్టంలో మనకి ఉండేటువంటి ముఖ్యమైన భాగాలు మనం ఈ డయాగ్రామ్లో ఒకసారి చూద్దాం. ఎక్కడి నుంచి పవర్ అని ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా ఈ లైన్స్, ఈ డయాగ్రామ్ ద్వారా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇది కాంపోనెంట్స్ని కలిగి ఉంటుందని చెప్పాం కదా. ఫస్ట్ వన్, పవర్ స్టీరింగ్ సిస్టంలో స్టీరింగ్ వీల్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ స్టీరింగ్ వీల్. నెక్స్ట్ స్టీరింగ్ కాలమ్. సో ఇది స్టీరింగ్ కాలమ్. రోటరీ కంట్రోల్ వాల్. సో హియర్ రోటరీ కంట్రోల్ వాల్, ఇక్కడ రోటరీ కంట్రోల్ వాల్వ్ ఉంటుంది. మరియు పవర్ స్టీరింగ్ పంప్, హియర్ we can see power steering pump.
రాక్ అండ్ పీనియన్ గేర్ బాక్స్. ఇక్కడ రాక్ అండ్ పీనియన్ గేర్ బాక్స్ ఉంది. దీన్ని పీనియన్ గేర్ అంటాం, దీన్ని స్లైడ్ అయ్యేదాన్ని దీన్ని రాక్ అంటాం. సో రాక్ అండ్ పీనియన్ స్టీరింగ్ గేర్ బాక్స్. మరియు ప్రెజర్ ట్యూబ్స్. సో ఈ పంపు నుంచి వచ్చేటువంటి ఈ ప్రెజర్ ట్యూబ్స్ మరియు ఫ్లూయిడ్ లైన్స్. హియర్ మనకి ఫ్లూయిడ్ లైన్స్ మరియు హైడ్రాలిక్ పిస్టన్. సో ఇది హైడ్రాలిక్ పిస్టన్, ఇక్కడ చూడొచ్చు మనం హైడ్రాలిక్ పిస్టన్. సో ఇన్ని రకాలైనటువంటి భాగాలు మనకి ఈ పవర్ స్టీరింగ్ సిస్టంలో ఉంటాయి. హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్ వర్క్ బై యూజింగ్ ఏ హైడ్రాలిక్ సిస్టమ్ టు మల్టిప్లై ఫోర్స్ అప్లైడ్ టు స్టీరింగ్ వీల్ ఇన్పుట్స్ టు ది వెహికల్ స్టీర్డ్ యూజువల్లీ జనరల్గా ఇవి ఫ్రంట్ వీల్స్, రోడ్ వీల్స్. చూడండి, హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ సిస్టంలో వర్క్ అనేది మొత్తం హైడ్రాలిక్ సిస్టమే చూసుకుంటుంది. ఇది హైడ్రాలిక్ సిస్టమ్ను ఎక్కడి నుంచి వచ్చింది పవరు అంటే హైడ్రాలిక్ స్టీరింగ్ పంపు ద్వారా. సో ఈ హైడ్రాలిక్ స్టీరింగ్ పంపు ద్వారా వచ్చేటువంటి పంపింగ్ ఫోర్స్ మొత్తం ఈ ప్రెజర్ ట్యూబ్స్లో ఫ్లో అవుతుంది. అక్కడి నుంచి మనకి ఈ పైప్ లైన్స్ ద్వారా హైడ్రాలిక్ పిస్టన్కి రీచ్ అవుతూ ఉంటాయి. ఈ హైడ్రాలిక్ పిస్టన్కి రీచ్ అయినటువంటి ఈ హైడ్రాలిక్ ప్రెజర్ అక్కడి నుంచి మనకి ఈ గేర్ బాక్స్కి వెళ్తుంది. ఈ గేర్ బాక్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి డ్రాప్ ఆము, టైరాడు, నక్కుల్స్, తర్వాత కింగ్ పిన్ను, వీటి ద్వారా ఈ టర్నింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మనకు ఒకసారి ఈ పవర్ అనేది ఈ గేర్ బాక్స్కి రీచ్ అయింది అంటే ఆటోమేటిక్గా అక్కడి నుంచి స్టీరింగ్ లింకేజెస్ సహాయంతో ఈ వీల్ అనేది టర్నింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్ మనం ఇందులో ప్లేస్ చేసి ఉంచుతాం. ఏ డబుల్ యాక్టింగ్ హైడ్రాలిక్ సిలిండర్ అప్లైస్ ఏ ఫోర్స్ టు ద స్టీరింగ్ గేర్. సో ఈ డబుల్ యాక్టింగ్ హైడ్రాలిక్ సిలిండర్ ఎక్కడ అప్లై చేస్తుందట? ఫోర్స్ టు ద స్టీరింగ్ గేర్ బాక్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ హైడ్రాలిక్ సిలిండర్లో ఉన్నటువంటి పిస్టన్ ద్వారా మనకి గేర్ బాక్స్లోకి ఫోర్స్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. సో ఈ ఫోర్స్ ఆ గేర్ బాక్స్లోకి వచ్చింది అంటే మనకి టర్నింగ్ అనేది జరిగినట్లే. సో ఒకసారి హైడ్రాలిక్ స్టీరింగ్ గేర్ బాక్స్లోకి పవర్ వచ్చింది అంటే అక్కడ నుంచి స్టీరింగ్ లింకేజెస్ సహాయంతో మనకి టర్నింగ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. విచ్ ఇన్ టర్న్స్ స్టీర్ ద రోడ్ వీల్స్. సో అప్పటి నుంచి మనకి రోడ్ వీల్స్ దగ్గర స్టీరింగ్ అనేది తిరగటం అనేది స్టీర్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి పవర్ స్టీరింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి మనం ఎప్పుడైతే ఈ స్టీరింగ్ వీల్ రొటేట్ చేసామో అప్పుడు ఈ స్టీరింగ్ కాలం రొటేట్ అవుతుంది. ఇవి ఇక్కడికి ఈ రాక్ అండ్ పీనియన్ స్టీరింగ్ గేర్కి కూడా పవర్ వస్తుంది. కానీ దీనికి అడిషనల్గా వచ్చేటువంటి పవర్ ఏంటి అంటే పవర్ స్టీరింగ్ పంపు ద్వారా వచ్చేటువంటి ప్రెజర్ ట్యూబ్స్ నుంచి వచ్చేటువంటి ఫ్లూయిడ్ లైన్స్ ద్వారా మనకి ఈ హైడ్రాలిక్ పిస్టన్ ద్వారా ఫోర్స్ అనేది ఈ రాక్ అండ్ పీనియన్ గేర్ బాక్స్లోకి వచ్చి ఇక్కడ నుంచి స్టీరింగ్ లింకేజెస్ సహాయంతో ఈ టర్నింగ్స్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా పవర్ స్టీరింగ్ అనేది వర్కింగ్ జరుగుతూ ఉంటుంది. స్టీరింగ్ లింకేజెస్. అసలు స్టీరింగ్ లింకేజెస్ ఏంటి? మనం టర్నింగ్ జరగాలి అంటే స్టీరింగ్ లింకేజెస్ కావాలి అనుకుంటున్నాం. అసలు స్టీరింగ్ లింకేజ్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటున్నాయి, స్టీరింగ్ సిస్టంలో ఏ విధంగా ఉంటున్నాయో మనం ఇప్పుడు ఈ స్టీరింగ్ లింకేజెస్ గురించి తెలుసుకుందాం. ద స్టీరింగ్ లింకేజ్ ఈజ్ ఏ కనెక్షన్ ఆఫ్ వేరియస్ లింక్స్ between the steering gearbox and the front wheels. So here steering gearbox is there and these are the front wheels. సో ఈ స్టీరింగ్ గేర్ బాక్స్ నుంచి ఈ ఫ్రంట్ వీల్స్కి ఉండేటువంటి ఈ లింక్స్ని మొత్తాన్ని కలిపి మనం స్టీరింగ్ లింకేజెస్ అంటాం.
సో స్టీరింగ్ గేర్ బాక్స్ నుంచి ఫ్రంట్ వీల్స్కి మధ్యలో ఉన్నటువంటి లింక్స్ని మనం స్టీరింగ్ లింకేజెస్ అని అంటాం. The motion of the pitman arm of steering gearbox is transferred to the steering knuckles of the front wheels through the steering linkages. సో మనకి స్టీరింగ్ వీల్స్ నుంచి వచ్చినటువంటి మోషన్ అనేది గేర్ బాక్స్ నుంచి ఫిట్మెన్ ఆర్మ్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎక్కడికి? స్టీరింగ్ నక్కల్ మరియు స్టీరింగ్ లింకేజెస్. సో మనకి మోషన్ అనేది స్టీరింగ్ వీల్ నుంచి వచ్చినటువంటి కాలం ద్వారా స్టీరింగ్ గేర్ బాక్స్లోకి వస్తుంది. సో స్టీరింగ్ గేర్ బాక్స్లోకి వచ్చినటువంటిది ఈ స్టీరింగ్ వీల్ నుంచి స్టీరింగ్ గేర్ బాక్స్లోకి మోషన్ అనేది వస్తుంది. ఇక్కడి నుంచి ఫిట్మెన్ ఆర్మ్ ద్వారా లేదా డ్రాప్ ఆర్మ్ ద్వారా మనకి ఈ స్టీరింగ్ నక్కుల్స్ మరియు స్టీరింగ్ లింకేజెస్ వీటి సహాయంతో టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. When the steering wheels is turned to the left or right, the fitment arm swings from one side to the other. సో ఎప్పుడైతే మనం స్టీరింగ్ వీల్ని టర్న్ చేస్తామో, లెఫ్ట్ కానీ రైట్ కానీ స్టీరింగ్ వీల్ని టర్న్ చేసినప్పుడు ఈ ఫిట్మెంట్ ఆర్మ్ అనేది సైడ్కి కుడివైపుకి కానీ ఎడమవైపుకి కానీ అది స్వింగ్స్ అవుతూ ఉంటుంది, అటు ఇటు కదులుతూ ఉంటుంది. దిస్ మూమెంట్ ఆఫ్ ద ఫిట్మెంట్ ఆర్మ్ గివ్స్ యాంగులర్ మూమెంట్ టు ద ఫ్రంట్ వీల్స్ త్రూ ద స్టీరింగ్ లింకేజెస్. సో ఈ విధంగా ఫిట్మెంట్ ఆర్ము సైడ్ బై సైడ్ కదలటం వల్ల యాంగులర్ మూమెంట్ అనేది ఫ్రంట్ వీల్స్కి స్టీరింగ్ లింకేజెస్ సహాయంతో అందియటం జరుగుతూ ఉంటుంది. సో స్టీరింగ్ లింకేజెస్లో చాలా ఉన్నాయి మనకి. ఈ గేర్ బాక్స్ నుంచి స్టీరింగ్ గేర్ బాక్స్ నుంచి స్టీరింగ్ ఫ్రంట్ వీల్స్కి మధ్య ఉన్నటువంటి లింక్స్ అన్నిటినీ కలిపి స్టీరింగ్ లింకేజెస్ అని అంటాం. ద మోస్ట్ కామన్లీ యూజ్ స్టీరింగ్ లింకేజ్ ఈజ్ కన్వెన్షనల్ స్టీరింగ్ లింకేజ్. మనకి స్టీరింగ్ లింకేజ్లలో కామన్గా యూజ్ చేసేటువంటి లింకేజ్ ఏంటంటే కన్వెన్షనల్ స్టీరింగ్ లింకేజ్ అనమాట. ద ఫిట్మెన్ ఆర్మ్ లేదా డ్రాప్ ఆర్మ్ ఈజ్ కనెక్టెడ్ డైరెక్ట్లీ బై ఏ కనెక్టింగ్ లింక్, నేమ్లీ డ్రాగ్ లింక్. సో మనకి లింక్ రాడ్స్, డ్రాగ్ లింక్ అనేవి ఉంటాయి. ఇవి డైరెక్ట్గా కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ ఫిట్మెన్ ఆర్మ్కి మరియు డ్రాప్ ఆర్మ్కి మనకి ఈ డ్రాగ్ లింక్ సహాయంతో కనెక్ట్ చేయబడి ఉంటుంది. టు ఏ స్టీరింగ్ నక్కుల్ ఆర్మ్ అటాచ్డ్ టు ది లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ నక్కుల్. సో ఇవి లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ నక్కుల్కి అటాచ్ చేయబడి ఉంటాయి. ఈ స్టీరింగ్ నక్కుల్స్ లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ నక్కుల్స్కి అటాచ్ చేయబడి ఉంటాయి. ద మోషన్ ఈజ్ క్యారీడ్ అక్రాస్ ఫ్రమ్ దిస్ ఆర్మ్ టు ఏ స్టీరింగ్ ఆర్మ్ ఆన్ ది రైట్ సైడ్ స్టీరింగ్ నక్కుల్ బై మీన్స్ ఆఫ్ ద రాడ్. సో ఈ విధంగా ఆ మోషన్ అనేది మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దేని ద్వారా? ఈ ఆర్మ్ ద్వారా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మరియు ఇది రైట్ సైడ్ స్టీరింగ్ నక్కుల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాడ్ ద్వారా టర్నింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మోషన్ అనేది స్టీరింగ్ వీల్ నుంచి మనకి ఫ్రంట్ వీల్స్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో మనం అప్లై చేసేటువంటి లోడ్ అనేది స్టీరింగ్ వీల్ దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి కాలం నుంచి స్టీరింగ్ గేర్ బాక్స్కి, స్టీరింగ్ గేర్ బాక్స్ నుంచి స్టీరింగ్ లింకేజెస్ సహాయంతో ఫ్రంట్ వీల్స్కి స్టీరింగ్ అనేది టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా స్టీరింగ్ లింకేజెస్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి. అందులో కొన్ని రకాలైనటువంటి యాంగిల్స్ ఉంటాయి మనకి. స్టీరింగ్ లింకేజెస్ వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా మనం, మరియు స్టీరింగ్ గేర్ బాక్సులు ఇవి కూడా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. స్లిప్ యాంగిల్. సో స్లిప్ యాంగిల్ అంటే ఏంటి? మనం జనరల్గా వెహికల్ మీద వెళ్తూ ఉంటాం. మనం అనుకుంటాం, అరే ఇక్కడ వెళ్తే జారకుండా వెళ్తాంలే అని అనుకుంటాం. కానీ మనకి తెలియకుండానే స్లిప్ అయి జారి పడిపోతూ ఉంటాం. అది ఎందుకు జరుగుతూ ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలంలో చాలామంది కింద పడుతూ ఉంటారు. సో అది ఎలా పడతారు, ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే ఈ స్లిప్ యాంగిల్ వల్లనే. అంటే మనం ఎస్టిమేట్ చేసి వెళ్తాం, కానీ
మన టైర్ యొక్క సెంటర్ లైను అది మనం వెళ్ళాలనుకున్న డైరెక్షన్లో వెళ్ళదు. సో మనం ఈ యాంగిల్లో వెళ్తే, ఇక్కడి నుంచి వెళ్తే బాగా కరెక్ట్గా వెళ్తామని మనం అనుకుంటాం. కానీ టైర్ యొక్క సెంటర్ లైన్ అనేది ఆ విధంగా ఉండకపోవటం వల్ల, మనం అనుకున్న దారిలో రాకపోవటం వల్ల స్లిప్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధమైనటువంటి స్లిప్స్ ఏ విధంగా ఉంటాయి అనేది స్లిప్ యాంగిల్ అనేది తెలియజేస్తూ ఉంటుంది. ద యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద వెహికల్ అండ్ వీల్ సెంటర్ లైన్ వెన్ వీవ్డ్ ఫ్రమ్ టాప్ ఈజ్ కాల్డ్ స్లిప్ యాంగిల్. సో మనము స్లిప్ యాంగిల్ అంటే ఈజీగా ఏం తెలుసుకోవచ్చు, డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద వెహికల్. సో డైరెక్షన్, మనము ఈ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాం అనుకుందాం, ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం. మన డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఏ విధంగా ఉంది, ఈ డైరెక్షన్లో మన మోషన్ ఉంది. ఓకే, కానీ మన వెహికల్ సెంటర్ లైను, టైర్ యొక్క సెంటర్ లైను ఈ విధంగా ఉంది. సో దిస్ ఈజ్ టైరు, ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని సెంటర్ లైన్ ఆఫ్ ద టైర్ అంటాం. సో మనం అనుకునే ఫ్లో ఇటు, కానీ అది వెళ్తూ ఉన్నది ఇటు. సో మనకి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ యాంగిల్ని స్లిప్ యాంగిల్ అంటాం. ఈ యాంగిల్ ద్వారా మనం అనుకునే ఫ్లో ఈ మోషన్ కాబట్టి, మన మోషన్ ఫ్లో ఇటు ఉంది కాబట్టి, ఈ డైరెక్షన్లో మనం వెళ్ళాలి కాబట్టి, కానీ అది ఎటు వెళ్తుంది, కొంచెం టర్న్ అయింది కాబట్టి, సో ఈ గ్యాప్ని, ఈ యాంగిల్ని స్లిప్ యాంగిల్ అని మనం అంటాం. ద యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద వెహికల్ అండ్ వీల్ సెంటర్ లైన్, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని స్లిప్ యాంగిల్ అని అంటాం. నెక్స్ట్ టాపిక్ ఓవర్ స్టీర్. చూడండి, ఓవర్ స్టీర్ మరియు అండర్ స్టీర్, ఈ రెండు రకాలైనటువంటివి కూడా మనకి ఉంటాయి. సో మనం జనరల్గా చెప్పాలి అనుకుంటే, ఈ వెహికల్ యొక్క కంట్రోలింగ్ మొత్తం ఫ్రంట్ వీల్స్ మీద ఉంటుంది. ఎందుకు, మనం స్టీరింగ్ తోటి కంట్రోల్ చేస్తూ ఉంటాం, ఫ్రంట్ వీల్స్ని మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. కానీ రేర్ వీల్స్ని మనం కంట్రోల్ చేయలేం. సో ఈ విధంగా అన్నమాట. వెన్ ద స్లిప్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ ఎట్ రేర్ దాన్ ఆఫ్ ద ఫ్రంట్, ద వెహికల్ టెన్స్ టు ఓవర్ స్టీర్. సో చూడండి, ముందు చక్రాల కంటే వెనక చక్రాలకు ఉన్నటువంటి స్లిప్ యాంగిల్ ఎక్కువగా ఉంటే, ముందు చక్రాల కంటే ఫ్రంట్ వీల్స్ కంటే రేర్ వీల్స్కి స్లిప్ యాంగిల్ ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఓవర్ స్టీర్ అంటాం. ముందు ఫ్రంట్ వీల్స్ కంటే రేర్ వీల్స్ యొక్క స్లిప్ యాంగిల్ ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఓవర్ స్టీర్ అని అంటాం. ద వెహికల్ ఈజ్ టు టర్న్ ఇంటూ ద కర్వ్ మోర్ దాన్ ద డ్రైవర్ ఇంటెండెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హియర్ మనం తీసుకోవాల్సిన టర్నింగ్ ఈ విధంగా ఉంది. యాక్చువల్గా మనం వెహికల్ వెళ్ళాల్సింది ఎలా వెళ్తుంది, ఈ విధంగా ఉంది. అంటే మన ఫ్రంట్ వీల్స్ తోటి ఈ విధంగా ఇది సెంటర్ పాయింట్ చేసుకుంటూ కట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ బ్యాక్ వీల్స్ మనకి తెలియకుండానే ఏం చేస్తాయి, స్లిప్ యాంగిల్ ఎక్కువ అయిపోవటం వల్ల ఇవి ఈ ఫ్లోలో వెళ్తాయి. అంటే మనం ఓవర్ స్టీర్ తీసుకుంటున్నామని అర్థం. ఇవి జనరల్గా ఫ్రంట్ వీల్ డ్రైవ్లో ఉంటాయి. సో ఎప్పుడైతే స్లిప్ యాంగిల్ అనేది రేర్ వీల్స్ ఫ్రంట్ వీల్ కంటే ఎక్కువ ఉన్నాయో అప్పుడు దాన్ని ఓవర్ స్టీర్ అంటాం. ఎప్పుడైతే ఈ రేర్ వీల్స్ స్లిప్ యాంగిల్ ఫ్రంట్ వీల్స్ కంటే తక్కువ ఉందనుకో దాన్ని మనం అండర్ స్టీర్ అంటాం. సో ఈ విధంగా అన్నమాట. తక్కువ ఉంటే అండర్ స్టీర్, ఎక్కువ ఉంటే ఓవర్ స్టీర్. సో ఒకసారి అండర్ స్టీర్ చూసుకుంటే, వెన్ ద స్లిప్ యాంగిల్ ఈజ్ స్మాలర్ ఎట్ ద రేర్ దెన్ ఎట్ ద ఫ్రంట్, ద వెహికల్ టెన్స్ టు అండర్ స్టీర్. యాక్చువల్గా ఏంటి, మనం ఈ ఫ్రంట్ వీల్స్లో ఇదే మోషన్లో ఇట్లా వెళ్ళాలి అనుకున్నాం. కానీ స్లిప్ యాంగిల్ ఏమైంది,
ఉండాల్సిన దానికంటే ఉండకుండా ఏమైంది, ఇది తక్కువ ఉండటం వల్ల సో అది ఈ వెనక చక్రాలు ఈ విధంగా తీసుకొని పోతూ ఉంటాయి. సో ఈ విధంగా అండర్ స్టీర్ అనేది ముందు చక్రాల కంటే ఫ్రంట్ వీల్స్ కంటే రేర్ వీల్స్ యొక్క స్లిప్ యాంగిల్ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని అండర్ స్టీర్ అంటాం. అది ద వెహికల్ ఈజ్ టు టర్న్ ఇంటూ ద కర్వ్ లెస్ దాన్ ద డ్రైవర్ ఇంటెండెడ్. సో చెప్పా కదా, ఈ గ్రీన్ లైన్లో ఉన్నటువంటిది డ్రైవర్ ఇలా వెళ్ళాలనుకుంటాడు, కానీ ఈ స్లిప్ యాంగిల్ తక్కువ ఉండటం వల్ల ఆ వెహికల్ ఎలా వెళ్ళిద్ది, ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి అండర్ స్టీరు ఓవర్ స్టీర్ అనేవి రెండు ఉన్నాయి. ఈ అండర్ స్టీర్ అనేది రేర్ వీల్ డ్రైవ్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వన్, టర్నింగ్ రేడియస్. Turning radius is the radius of the circle on which the outside front wheels moves when the front wheels are turned to their extreme outer position. మీకు ఒకసారి ఫిగర్ని చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వెహికల్ అనేది మనకి ఈ విధంగా టర్నింగ్ అనేది జరుగుతూ ఉంది, ఈ పాత్లో టర్నింగ్ తీసుకుంటుంది. ఇవేమో ఇన్నర్ వీల్స్ టర్నింగ్ తీసుకునేటప్పుడు ఇది ఇన్నర్ వీల్ టర్నింగ్ ఇక్కడ ఉంది, అవుటర్ వీల్ టర్నింగ్ ఎలా ఉంది, ఇక్కడ ఉంది. సో అంటే ఈ రెండిటికి మనం తీసుకున్నటువంటి మిడిల్ పోర్షను మిడ్ పాయింట్ దీన్ని అంటాం. అంటే ఈ పాయింట్ నుంచి ఈ అవుటర్ వీల్స్ తీసుకున్నటువంటి ఎక్స్ట్రీమ్ పొజిషన్ని, అంటే చివరి పొజిషన్ని నుంచి ఈ మధ్యలో ఇక్కడ ఏదన్నా ఒక పాయింట్గా డివైడ్ చేసుకుంటే టర్నింగ్కి, ఈ పాయింట్ నుంచి ఈ అవుటర్ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి ఉన్నటువంటి ఈ రేడియస్ని టర్నింగ్ రేడియస్ అని అంటాం. సో ఈ విధంగా టర్నింగ్ రేడియస్ అనేది కూడా ఉంటుంది. అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆన్ విచ్ ద అవుట్ సైడ్ ఫ్రంట్ వీల్స్. సో హియర్ ఇది ఫ్రంట్ సైడు, అవుట్ సైడ్ ఫ్రంట్ వీల్స్, ఇది అవుట్ సైడ్ ఫ్రంట్ వీల్ అనమాట. ఈ అవుట్ సైడ్ ఫ్రంట్ వీలు ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ ఇక అంతకంటే తిరగదనమాట. సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ని తీసుకుందో అక్కడి నుంచి ఈ మిడిల్ పాయింట్కి ఉన్నటువంటి ఈ రేడియస్ని టర్నింగ్ రేడియస్ అని అంటాం. సో టర్నింగ్ రేడియస్ కూడా ఈ విధంగా డిఫైన్ చేయటం జరుగుతుంది. మనకి టైప్స్ ఆఫ్ స్టీరింగ్ మెకానిజమ్స్, మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ టైప్స్ ఆఫ్ స్టీరింగ్ మెకానిజమ్స్. మనకి రెండు రకాలైనటువంటి స్టీరింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఎకర్మాన్ స్టీరింగ్ మెకానిజం మరియు డెవేస్ స్టీరింగ్ మెకానిజం. ఈ రెండు రకాలైనటువంటి స్టీరింగ్ మెకానిజమ్స్ మనకి సిలబస్లో ఉన్నాయి. సో వీటిని ఉపయోగించే ప్రతి వెహికల్కి కూడా మనం స్టీరింగ్ సిస్టమ్ యొక్క మెకానిజంని ప్లేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అవుట్ ఆఫ్ దీస్ ఎకర్మాన్ స్టీరింగ్ ఈజ్ ఆల్మోస్ట్ యూనివర్సల్లీ యూజ్డ్ బికాజ్ ఆఫ్ ఇట్స్ సింప్లిసిటీ. సో ఈ రెండు రకాలైనటువంటి మెకానిజమ్స్ ఉంటాయి, కానీ అందులో ఎకర్మాన్ స్టీరింగ్ మెకానిజం అనేది చాలా సింపుల్గా ఉండటం వల్ల ఇది యూనివర్సల్గా ఉపయోగిస్తూ ఉంటాం. మనం ఏదైనా సింపుల్గా ఉండాలి మరియు ఈజీగా టర్నింగ్ తీసుకోవాలి. ఈ రెండు క్వాలిటీస్ కూడా ఈ ఎకర్మాన్ స్టీరింగ్ మెకానిజంకి ఉన్నాయి కాబట్టి యూనివర్సల్గా ఈ ఎకర్మాన్ స్టీరింగ్ మెకానిజంని ఎక్కువగా అన్ని వెహికల్స్లలో యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎకర్మాన్ స్టీరింగ్ మెకానిజం గురించి కూడా తెలుసుకుందాం. ఎకర్మాన్ స్టీరింగ్ మెకానిజం ఇది చూడండి, ఇందాక మీకు చెప్పా టర్నింగ్ తీసుకునేటప్పుడు సర్కిల్ రేడియస్. సో ఈ టర్నింగ్ సెంటర్ అనమాట. ఈ సెంటర్ నుంచే మనం ఈ వీల్స్కి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. హియర్ ఎకర్మాన్ స్టీరింగ్ గేర్ మెకానిజం. ద ఎకర్మాన్ స్టీరింగ్ గేర్ మెకానిజం కన్సిస్ట్ ఆఫ్ ఏ క్రాస్ లింక్ కేఎల్. సో ఇక్కడ చూడండి, కేఎల్ అనే క్రాస్ లింక్ ఒకటి మీకు ఇవ్వడం జరిగింది. మరియు కనెక్టెడ్ టు ది షార్ట్ యాక్సిల్స్
AC and BD. సో కనెక్టెడ్ టు ది షార్ట్ యాక్సిల్స్ AC and BD. ఇది A మరియు C, ఇది B మరియు D. ఇక్కడ ఈ వీల్కి BD అనే ఒక షార్ట్ యాక్సిల్ మరియు AC అనే ఒక షార్ట్ యాక్సిల్స్, 2 యాక్సిల్స్ పెట్టడం జరిగింది. వీల్స్ త్రూ ద షార్ట్ ఆర్మ్స్ AK అండ్ BL. ఈ KL అనేది దేనితో, ఈ ACకి ఈ KL అనేది ఈ ACకి AK తోటి కనెక్ట్ చేయబడి ఉంటుంది. సో అలాగే ఈ KL అనేది ఈ BDకి BL అనే షార్ట్ ఆర్మ్స్ ద్వారా కలపబడి ఉంటుంది. క్లియర్గా చూడండి మళ్ళొకసారి. మరియు అందులో 2 బెల్క్రేన్ లివర్స్ కూడా ఉంటాయి. అందులో ఒకటి CAKL మరియు రెండోది BDKL. సో ఈ రకమైనటువంటి 2 క్రాస్ లింకులు కూడా, బెల్క్రేన్ లివర్స్ కూడా ఉంటాయి. మరొకసారి వీటి యొక్క కన్స్ట్రక్షన్ చూసుకుంటే KL అనే క్రాస్ లింక్ ఉంటుంది. KL అనే క్రాస్ లింకు ఉంటుంది. మరియు 2 షార్ట్ యాక్సిల్స్ ఉంటాయి, AC మరియు BD. ఈ 2 రకాలైనటువంటి షార్ట్ యాక్సిల్స్ ఉంటాయి. సో దీనికి AK మరియు BL అనే 2 షార్ట్ ఆర్మ్స్ ఉంటాయి, మోచేతులు అనమాట, షార్ట్ ఆర్మ్స్ ఉంటాయి. సో ఇవి మనకి 2 బెల్క్రేన్ లివర్స్ కూడా ఉంటాయి. CAKL అనే ఒక బెల్క్రేన్ లివర్ మరియు రెండోది DBLK. సో ఈ విధంగా మనకి, సో ఇక్కడ చూసుకుంటే ఉంది DBLK. ఓకే, ఈ విధంగా మనకి 2 బెల్క్రేన్ లివర్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా దీని కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. వర్కింగ్ చూద్దాం. వెన్ ద వెహికల్ ఈజ్ టేకింగ్ ఏ టర్న్, ఎప్పుడైతే వెహికల్ అనేది టర్నింగ్ తీసుకున్నామో ద ఇన్సైడ్ వీల్స్ మస్ట్ ఫాలో ఏ టైట్ కర్వ్ దెన్ ద అవుట్ సైడ్ వీల్స్. సో అంతే కదండి, ఇన్సైడ్ వీల్స్ ఎప్పుడైనా తక్కువ స్పేస్ తిరుగుతాయి, అవుట్ సైడ్ వీల్స్ ఎక్కువ స్పేస్ తిరగాల్సి వస్తుంది. సో అందుకే ఏంటి, ఇన్సైడ్ వీల్ ఏమో టైట్ కర్వ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రంట్ వీల్స్ అనుకుంటే, ఇవి టర్నింగ్ తీసుకున్నప్పుడు ఈ ఇన్సైడ్ వీల్ ఇక్కడే టర్నింగ్ తీసుకుంటుంది, దీని యొక్క టర్నింగ్ ఇక్కడే ఉంటుంది. కానీ అవుట్ సైడ్ వీల్ టర్నింగు ఈ విధంగా చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇన్సైడ్ ఉన్నటువంటి వీలు టైట్ కర్వ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వెన్ ద వెహికల్ ఈజ్ రన్నింగ్ స్ట్రైట్ ద క్రాస్ లింక్ KL ఈజ్ ప్యారలల్ టు AB. ఇవి ఎప్పుడైతే మనము స్ట్రైట్ తీసుకున్నామో అప్పుడు ఈ క్రాస్ లింక్ KL ABతో ప్యారలల్గా ఉంటుంది. అండ్ ద షార్ట్ ఆర్మ్స్ AK అండ్ BL బోత్ మేక్ యాంగిల్ ఆఫ్ టు హారిజంటల్ యాక్సిస్ ఆఫ్ చాసిస్. సో ఈ రెండిటి యొక్క ఈ AK మరియు ఈ AK మరియు ఈ BL ఈ 2 కూడా సర్టెన్ యాంగిల్ అనేది, ఆల్ఫా యాంగిల్ అనేది తీసుకుంటూ ఉంటాయి. ఈ ఆల్ఫా యాంగిల్ని బట్టి మనకి ఈ విధమైన టర్నింగ్ ఏ విధంగా ఉందనేది తెలుసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడండి, తెలిసిపోతుంది ఈజీగా. ఇప్పుడు ఇటు టర్నింగ్ అనేది ఈ మోషన్లో టర్నింగ్ తీసుకున్నాం. ఇంతకుముందు ఇక్కడ KL ఇక్కడ ఉంది. సో ఇప్పుడు టర్నింగ్ తీసుకున్నాక L-K-కి చేంజ్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఆల్ఫా అనేది మీకు టర్నింగ్ మామూలుగా ఇది సెంటర్ యాక్సిస్ నుంచి తీసుకుంటే, వెహికల్ మిడ్ పొజిషన్ నుంచి తీసుకుంటే ఇది ఆల్ఫా అనేది ఉంది. సో ఈ ఆల్ఫా మనకి ఒక పక్క తగ్గుతుంది, ఇంకో పక్క పెరుగుతుంది. అంటే ఒక పక్క ఏమో తగ్గింది అంటే అది టర్నింగ్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది, పెరిగింది అంటే టర్నింగ్ తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సో అటు ఇటు 2 కంపేర్ చేస్తే స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు ఆల్ఫా ఉంటుంది, కానీ టర్నింగ్ తీసుకున్నప్పుడు అవుటర్ పొజిషన్లోనేమో నెగిటివ్
తీటా అప్లై చేయాలి, ఇన్నర్ పొజిషన్లోనేమో పాజిటివ్ తీటాను అప్లై చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనం టర్నింగ్ అనేది ఈ ఆల్ఫాని బట్టి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఎకర్మాన్ స్టీరింగ్ గేర్ మెకానిజం అనేది వర్క్ చేస్తూ ఉంటుంది.